ఎవ్రీవన్, ఈరోజైతే ఎంతో సింపుల్గా కాకరకాయ ఫ్రై చూపిస్తానండి. కాకరకాయ అనేవాళ్ళు కూడా నాకు కొంచెం పెట్టవా అనే అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేనొకైతే హాఫ్ కేజీ కాకరకాయలనైతే తీసుకొని శుభ్రంగా కడిగేసేసి తుడిచి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి అయితే తీసుకొని అందులోకైతే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుందండి. డీప్ ఫ్రై అయితే నేను చెయ్యను. ఎందుకంటే నాకు డీప్ ఫ్రై చేసుకొని తినడం వల్ల అది వేరే ప్రాసెస్ అయిపోతుంది. నేను చేసే కారం అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ అనేది. అది వేరే ప్రాసెస్ నేను నెక్స్ట్ టైమ్ చూపిస్తాను. నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగా అయితే కాకరకాయలను కట్ చేసేసేసుకొని, ఉప్పు, పసుపు ఏసేసైతే ఒకసారైతే పిసికేసేసి పక్కన పెట్టుకోండి. ఉప్పు, పసుపు వేసి అలా చేయడం వల్ల మనకి చేదనేది ఉండదనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులోకైతే తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇందులోకొచ్చేసి శనగపప్పు, ఇంకా మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. మీకు కాకరకాయలు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసేసుకోవచ్చు. రౌండ్‌గా కావాలంటే రౌండ్‌గా, లేదా బారుగా కావాలంటే బారుగా. నేనైతే ఇక్కడ మనకి కలపడానికనేది చాలా ఈజీగా అనిపిస్తుందని చిన్నగా అయితే నేను కట్ చేసుకున్నాను. ఒకసారైతే కాకరకాయలను కూడా వేసేసి బాగా కలిపేసుకుందాము. కాకరకాయలనేది మనకి బాగా డీప్ ఫ్రై అవ్వనవసరం లేదండి. నార్మల్‌గా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అనేది లేదా ఒక 10 మినిట్స్ అనేది మనం ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయినాయి. ఇందులోకొచ్చేసి మనం కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అనేది మనం ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు అనేది కాకరకాయలను కూడా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కాకరకాయ కారం అని చెప్పాను కదండీ! కారం అయితే చూపిస్తాను. ఇది ఎటువంటి కాకరకాయ కారం అనేది అయితే నేను చాలా సింపుల్ ప్రాసెస్ అని చెప్తున్నాను కదండీ! ఓన్లీ నా స్టైల్‌లోనే చేస్తున్నాను. ఇక్కడైతే కాకరకాయ కారంకి కారం ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే కొంచెం వెల్లుల్లిపాయ అయితే వేసుకోండి. చిన్నదైతే ఒక రెబ్బ మొత్తం వేసుకోండి. కారం వచ్చేసి ఒక 2, 3 లేదా మీ కారానికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. నేను కారం అయితే ఎక్కువే తింటాము మా ఇంట్లో. అందుకని నేను 3 స్పూన్లు అయితే యాడ్ చేశాను. ఇందులోకి తగిన సాల్ట్ వేసుకోండి. 1 స్పూను లేదా 1 ½ స్పూన్ అనేది వేసుకొని మిక్సీ పట్టేసేసుకోండి. ఇందులోకి కాకరకాయలు వేగిపోయిన తర్వాత ఇందులోకైతే కారాన్ని యాడ్ చేసేసి కలిపేసుకోవడమేనండి. నేను వేసినప్పుడు క్లిప్ అనేది మిస్ అయింది. నేను అది చూపించలేకపోయాను. ఇందులోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ కారం అనేది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే అయితే నాకైతే సూపర్ అనేది అయితే అనిపించింది. 3 రోజులైనా ఉంటదండి. నాకైతే 2 రోజులకే అయిపోయింది. అంత టేస్ట్‌గా ఉంది. వద్దు అనేవాళ్ళు కూడా అడిగి తినిపించుకుంటారు. అంత టేస్ట్‌గా ఉంటుంది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. బాయ్.